వెల్కమ్ టు ఎస్ లాజిక్. ఈ క్లాస్లో మనం లాంగ్వేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అనుస్క్రిప్ట్ యూజ్ చేయకుండా డైరెక్ట్గానే మనం ఎలా టైప్ చేసుకోవాలి. అనుస్క్రిప్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనకు కోడింగ్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఏ క్లిక్ చేస్తే ఏది వస్తుంది, ఏది ఇన్సెట్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి గూగుల్ చేయండి, అనుస్క్రిప్ట్ తెలుగు టైప్ అని, తెలుగు కీబోర్డ్ అని మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ అనుస్క్రిప్ట్ తెలుగు కీబోర్డ్. ఓకే, డన్. చూడండి ఒకసారి, అంటే మనం తెలుగు టైప్ చేయాలంటే డైరెక్ట్గా మనం మొబైల్లో యూజ్ చేస్తున్నట్టుగా ఇక్కడ టైప్ చేస్తే మనకు రాదు. ఖచ్చితంగా వాటికంటే ఏ లెటర్ క్లిక్ చేస్తే ఏ అక్షరం వస్తుంది అనేది మనకు క్లారిటీగా ఉండాలి, ముందే మనకు తెలిసి ఉండాలి. సో ఇలా తీసుకుంటేనే వస్తుంది. బట్ ఇది కొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది మనకు. ఈజీగా ఒక 1 మంత్ అన్నా మనం ప్రాక్టీస్ చేసి ఉంటేనే టైప్ చేయగలుగుతాము. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు లేటెస్ట్ ఓఎస్ అంతా కూడా డైరెక్ట్గా లాంగ్వేజెస్ ఆప్షన్స్ వచ్చాయి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఒకటి మనకు ఇంటర్నెట్ రిక్వైర్ ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్తో కూడా పెద్ద పని ఏమి ఉండదు. వన్స్ లాంగ్వేజెస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. నార్మల్గా మొబైల్లో మనం ఎలా అయితే టైప్ చేస్తామో, చాట్ బాక్స్లో ఎలా అయితే టైప్ చేసుకుంటామో అదే స్పెల్లింగ్తో వస్తుంది. అనుస్క్రిప్ట్లో అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చందానగర్ అని టైప్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా చాకి సిహెచ్ఏ ఇస్తే మనం టైప్ చేస్తున్నది అయితే చందానగర్. బట్ అనుస్క్రిప్ట్ ద్వారా అయితే ఈ లెటర్స్ టైప్ చేస్తే రాదు. వేరే వేరే టైప్స్ ఉంటాయి. మనకు వేరే లెటర్స్ని ఎంటర్ చేస్తే మనకు ఒక లెటర్ టైప్ చేస్తే దానికి ఏది తెలుగు వస్తుంది అనేది మనం కీబోర్డ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం నార్మల్గా మొబైల్లో ఎలా అయితే ఎంటర్ చేస్తామో అలానే మనకు టైప్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ లాంగ్వేజెస్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో బాటంలో రైట్ సైడ్లో ఇంగ్లీష్ ఈఎన్జీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాంగ్వేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు యాడ్ లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే టైప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను తెలుగు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, తెలుగు. నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్ లాంగ్వేజ్ పాక్ సెట్ యాజ్ మై విండోస్ డిస్ప్లే లాంగ్వేజ్ అంటే అవసరం లేదు మనకు, డిఫాల్ట్ అది ఇంగ్లీష్ మనకు సరిపోతుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా కావాలి తెలుగులో టైప్ చేసుకోవాలనుకుంటేనే మనకి ఇది అవసరం, కాబట్టి ఇది టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇన్స్టాల్ అంటున్నాను నేను. సో ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం మనకు ఇంటర్నెట్ అవసరం అవుతుంది. డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. ఓకే, డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి లాంగ్వేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు, తెలుగు అని వచ్చింది బట్ కీబోర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కీబోర్డ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగులోకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనే కనిపిస్తుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ ఏ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు తెలుగు ఫోనెటిక్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనకు పర్ఫెక్ట్గా టైప్ చేసేది ఇదే. ఈ డిఫాల్ట్గా వచ్చేదైతే మనకు కొంచెం డిఫరెంట్గా వస్తాయి లెటర్స్ అన్నీ కూడా. సో ఇది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డన్. సో ఒకసారి టైప్ చేద్దామా, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. పొనెటికే ఎందుకు, ఇప్పుడు నార్మల్ ఇది తీసుకుంటున్నాను. సేమ్ నేను చందానగర్ అని టైప్ చేస్తున్నాను. చూడండి ఏదేదో లెటర్స్ వచ్చేస్తున్నాయి మనకు. సో ఇక్కడ మనం పొనెటిక్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి అక్కడ టాప్ రైట్ సైడ్లో కనిపిస్తుంది చందానగర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మనకి ఏ టైప్ ఆఫ్ కనిపించాలి, చందానగర, చందనగర, చందనాగర, అలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో మనకు డిఫాల్ట్గా ఏంటి, ఫస్ట్ వన్ ఎనఫ్. ఓకే, ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఏమైనా టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో సింపుల్గా, అంటే మొబైల్లో మనం ఎలా అయితే టైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోయి ఎలా వస్తుందో ఇక్కడ కూడా అలా ఏవైనా వర్డ్ తీసుకోండి, ఎక్సెల్ తీసుకోండి, పవర్ పాయింట్ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే, ఈవెన్ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్లో సరే లేటెస్ట్ వర్షన్, గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, 3ds మ్యాక్స్ ఏవైనా కావచ్చు, లేటెస్ట్ వర్షన్స్ ఏవి తీసుకున్నా సరే అది ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ స్పెషల్గా దీనికోసం మనం అనుస్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో చూడండి ఇక్కడ ఏదైనా టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేమ్. గాట్ ఇట్. సో ట్రై చేయండి. ఇక్కడ నుంచి సింపుల్గా మళ్ళీ మనం ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్లో అప్లై చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు షార్ట్ కట్ కీస్ ఏవైనా యూజ్ చేయాలి అనుకుంటే ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ అంటే ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన షార్ట్ కట్స్ మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా అది మనకు ఇంగ్లీష్లోనే ఉండాలి. తెలుగు లాంగ్వేజ్లో పెట్టుకున్నప్పుడు షార్ట్ కట్స్ వర్క్ అవ్వవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎలా కావాలంటే అలా, ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ తెలుగు ఒకటే కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఏం కావాలనుకున్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్తాం. ఇక్కడ ఉన్నాయి కదా, సో డైరెక్ట్గా లాంగ్వేజెస్లోకి వెళ్ళేసి యాడ్ లాంగ్వేజ్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హిందీ కావాలి.
ఓకే, లాంగ్వేజ్ టైప్ చేయాల్సింది ఇంగ్లీష్లో కాబట్టి నేను ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నాను. హిందీ చూడండి, ఏదైనా తీసుకోండి, ఎనీ లాంగ్వేజ్. సో డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసేసి మీరు ట్రై చేయొచ్చు, మళ్ళీ సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఒకసారి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ తమిళ్ కావాలి, సో సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కర్లేదనుకోండి, సెలెక్ట్ చేసుకొని సింపుల్గా రిమూవ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.